వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్ కూల్. మనసుకు ఉల్లాసం హరివిల్లు, పిల్లలకి సంతోషం చిరుజల్లు, మనందరినీ థ్రిల్ చేసేందుకు వచ్చిందే మన జిల్. మరి సంధ్య వచ్చేసి జిల్లో రోజు వచ్చేసి ఒక్కొక్క స్పెషల్ రెసిపీస్ తెస్తుంది కదా. మరి ఈ రోజు వచ్చేసి మీ సంధ్య తెచ్చింది డబుల్ డెక్కర్ పాయసం. డబుల్ డెక్కర్ పాయసం ప్రొసీజర్ ని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మొదటగా పాయసం కోసం మనం ప్యాన్ ఆన్ చేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ప్యాన్ కొద్దిగా వేడవగానే మనం జనరల్గా పాయసం అన్నిటికీ ఎక్కువగా నెయ్యిని వాడుతుంటాం కదండి. మరి నెయ్యి లేకుండా అసలు మనం పాయసం చేయం కదా. నెయ్యి వేస్తేనే పాయసానికి టేస్ట్ వస్తుంది. వేసేసుకొని నెక్స్ట్ సేమియా. నెయ్యిలో ఇలా కొద్దిగా సేమియాని వేయించుకుందాం. ఇలా నెయ్యిలో వేయించుకుంటున్నాం కదా. ఈ సేమియాని మనం దోరగా వేయించుకోవాలి, కొంచెం బంగారు రంగు కలర్ వచ్చే వరకు. చూసారా, నెయ్యి కూడా వేడయ్యి మనకి ఈ సేమియా కూడా రంగు అనేది మారుతూ ఉంది. ఇలా కొద్దిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే ఎక్కువసేపు పెట్టేస్తే మళ్ళీ నల్లగా అయిపోతుంది. కాబట్టి ఇలా బంగారు రంగు వచ్చాక సేమియాకి కొద్దిగా నీళ్లు వేసుకొని అలాగే పాలు వేసుకొని ఉడికించుకోవాలి. మరి ఓన్లీ పాలు ఒకటి వేస్తే సేమియా అంత తొందరగా ఉడకదండి. అందుకే నీటిని కూడా యాడ్ చేసాము. ఈ రెండు కలిస్తే గనక మనకి సేమియా అనేది బాగా ఉడుకుతుంది. మరి అది ఉడుకుతున్నంత లోపు మనం ఏం చేద్దామంటే కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే గనక పాయసం అనేది గట్టిగా అవుతుంది, మనకి థిక్గా వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా వేయకుండా కొద్దిగా నీరు వేసేసుకుందాం. ఎందుకంటే ఇలా డైరెక్ట్ వేస్తే ఉండలుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసేసి కలుపుకొని పాయసంలో వేసుకుందాం. సో మనకు అక్కడ సేమియా కూడా ఉడుకుతూ ఉంది. కస్టర్డ్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము డబుల్ డెక్కర్ పాయసం కోసం. మనం 2 రకాల పాయసం చేస్తున్నాం ఈరోజు. మరి ఇప్పుడైతే ఒకటి సేమియా పాయసం చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం కూడా చేసుకుందాం. సేమియా పాయసం అయ్యాక సగ్గుబియ్యం పాయసం. ఓకే, ఇంకొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగా కలుపుతూ ఉందాం అడుగంటకుండా. ఒక్కసారి పాలు నీళ్లు వేసాం కాబట్టి ఈ సేమియా అనేది మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా డబుల్ డెక్కర్ పాయసంలో మనకి సింగిల్ పాయసం రెడీ అయిపోతుంది. ఇలా గట్టిగా అయింది కదా నీళ్లు పాలు సేమియా వేసుకున్నది. ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం నేను ఏ పంచదార కూడా వాడట్లేదు, కండెన్స్ మిల్క్ వాడుతున్నాను. ఒక 1/2 కప్ కండెన్స్ మిల్క్ స్వీట్ కోసం. సేమియా కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ కండెన్స్ మిల్క్ వేయడం వల్ల ఇంకా రిచ్గా అవుతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది పంచదార కంటే. ఇలా కండెన్స్ మిల్క్ వేసి కలిపేసుకున్నాం కదా. ఫైనల్గా సేమియా పాయసంలో ముందుగా సిద్ధం చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఇలా నీటిలో కలిపేసుకున్నాం కదా. 1 స్పూన్ వేసుకుందాం, ఎందుకంటే పాయసం అనేది మనకి గట్టిగా అవుతుంది. చాలా అయ్యకండి, అస్సలు కొద్దిగా వేస్తున్నాను నేను. మీరు కూడా కొద్దిగా వేసేసేయండి. ఒకసారి కలుపుకుందాం. డబుల్ డెక్కర్ పాయసంలో గ్లాస్ అడుగు బాగానే వేస్తాం కాబట్టి బేస్ అనేది స్టాండర్డ్ గా ఉండడం కోసం మనం ఈ పాయసాన్ని గట్టిగా చేసుకుంటున్నాం. కస్టర్డ్ పౌడర్ వేసి అలాగే కండెన్స్ మిల్క్ వేసి. డబుల్ డెక్కర్ పాయసంలో మనకి సేమియా పాయసం రెడీ అయిపోయింది కదా అండి. ఇది పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సాస్ పాన్ పెట్టుకొని సగ్గు బియ్యం పాయసం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. పాయసం కోసం మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, సాస్ పాన్ లో సగ్గు బియ్యం పాయసం కోసం నీళ్లు కొద్దిగా, అలాగే నేను ముందుగానే సగ్గు బియ్యాన్ని నానబెట్టేసి సిద్ధంగా పెట్టేసుకున్నాను. ఈ మరిగిన నీటిలో నానబెట్టుకున్న సగ్గు బియ్యం. బట్ ఈ సగ్గు బియ్యం అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఉడకనివ్వాలి, లోపల కూడా ఉడికేటట్టు ఉడకనివ్వాలి. అందుకనే మనం ఏం చేసామంటే ముందుగానే నానబెట్టుకున్నాం. బట్ ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఉడికించుకుంటున్నాం. మరి తెలిసిన విషయం కదా అండి, కరపండలం అనే చెట్టు నుంచి ఈ సగ్గు బియ్యం వస్తాయి. ఇలా సగ్గు బియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఉడుకుతూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఈలోపు కొద్దిగా కొబ్బరి పాలు, ఇందాక మనం సేమియా పాయసంలో నార్మల్ పాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొబ్బరి పాలు వేస్తున్నాను. ఈ కొబ్బరి పాలు కూడా ఎక్కువగా వేయట్లే, కొద్దిగా
సగ్గుబియ్యం అనేది లోపల కూడా మనకి ఉడకాలి కాబట్టి మనం డబుల్ డెక్కర్ పాయసం అనుకున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ లేయర్స్ గా వస్తాయి కాబట్టి అన్ని కూడా చాలా చిక్కగా చేసుకుంటున్నాము. గట్టిగా ఉండాలి ఎస్పెషల్లీ. ఈ విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం కూడా ఉడికిపోయింది. కొబ్బరి పాలు నీళ్లు వేసి మాత్రమే పాయసం తయారు చేసుకున్నాం. ఫైనల్ గా మరి స్వీట్స్ అన్నిట్లో ఎక్కువగా వాడుతుంటాం కదా అండి ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ప్రతి ఒక్క స్వీట్ లో మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటాం కదా, అందులో భాగంగా ఈ రోజు కూడా వేసుకున్నాను స్వీట్ లో. వ్యూయర్స్ మీరు చూసారు కదా, అసలు ఇప్పటి వరకు నేను పాయసం చేశాను కానీ సగ్గుబియ్యం పాయసం దీంట్లో పంచదార కానీ ఎలాంటి స్వీట్ కానీ కండెన్స్ మిల్క్ కానీ వేయలేదు. మరి ఎందుకు వేయలేదు చెప్పేస్తానేంటి? చెప్పను అండి, చూస్తూ ఉండండి మీకే తెలిసిపోతుంది. చెప్తే థ్రిల్ ఏముంటుంది, జిల్ అంటేనే థ్రిల్ కదా. ఈ విధంగా సగ్గుబియ్యం పాయసం అలాగే సేమియా పాయసం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా రెడీగా ఉన్నాయి కదా. మరి నెక్స్ట్ ఏం చేయాలంటే మనం యాపిల్ కూడా రెడీగా ఉంది. యాపిల్ ని కట్ చేసుకోవాలి. మరి గ్లాస్ లోకి వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి లేయర్ గా కూడా అమర్చుకోవాలి. డబుల్ డెక్కర్ పాయసంలో ఈ విధంగా రెండు కూడా సిద్ధం చేసుకున్నాము. చల్లగా అయిపోయాయి. మరి ఇంకో ప్రత్యేకత ఈ రోజు డబుల్ డెక్కర్ పాయసంలో మనం పాయసంలో పండ్లని కూడా వాడుతున్నాము. మరి తెలుసు కదా అండి జిల్లో చాలా ప్రత్యేకంగా అన్ని రెసిపీస్ కూడా ఉంటాయి కదా పాయసంలో, అందులో భాగంగానే పండ్లని కూడా పైనాపిల్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ని తీసుకొని యాపిల్ ని కూడా కట్ చేసుకుందాం. సో పాయసంలో పండ్లు వేసుకుంటున్నాం ఈరోజు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. యాపిల్, సేమియా, సగ్గుబియ్యం, యాపిల్, పైనాపిల్, విప్డ్ క్రీమ్. ఆహా, స్వీట్ కి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ఈ విధంగా యాపిల్ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి ఆల్రెడీ విప్డ్ క్రీమ్ సిద్ధంగా ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్, కొద్దిగా విప్డ్ క్రీమ్. మనకి పళ్ళ ముక్కలు ఎక్కువగా కనిపిస్తూ విప్డ్ క్రీమ్ కొద్దిగా తక్కువగా అన్నా నో ప్రాబ్లం. ఆ తర్వాత యాపిల్ ముక్కలు, విప్డ్ క్రీమ్లో యాపిల్ ముక్కలు అలాగే పైనాపిల్ ముక్కలు. డబుల్ డెక్కర్ పాయసంలో మనము పండ్ల ముక్కల్ని కూడా వాడుతున్నాం ఈరోజు. యాపిల్ ని, పైనాపిల్ ని. యాపిల్, పైనాపిల్ రెండు కూడా ఉన్నాయి. ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ పళ్ళ ముక్కలకి విప్డ్ క్రీమ్ అనేది పట్టుకునేటట్టు కలుపుకుందాం. చూసారా, డబుల్ డెక్కర్ పాయసం. సో మనకి అన్ని లేయర్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకోవాలి కాబట్టి సగ్గుబియ్యం పాయసం రెడీగా ఉంది, సేమియా పాయసం రెడీగా ఉంది, ఇలా క్రీమ్ కూడా, ఫ్రూట్స్ క్రీమ్ కూడా రెడీగా ఉన్నాయి. పక్కకు పెట్టేసుకొని స్టెప్ బై స్టెప్, అలాగే నేను చెప్పాను మీకు సగ్గుబియ్యం పాయసంలో స్వీట్ యాడ్ చేయలేదు, ఎలా యాడ్ చేస్తానో ఇప్పుడు చూస్తూ ఉండండి. మరి అన్ని లేయర్స్ కూడా మనం సెట్ చేసేసుకున్నాం కదండి. మరి ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లోకి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే సేమియా పాయసం. ఫస్ట్ లేయర్ వచ్చేసి సేమియా పాయసం. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సంధ్య ఎందుకు సేమియా పాయసాన్ని గట్టిగా చేసింది, ఎస్పెషల్లీ కస్టర్డ్ పౌడర్ యూస్ చేసి గట్టిగా చేసింది అంటే ఇలా బేస్ అడుగు భాగం అనేది చాలా గట్టిగా ఉంటుంది మనకి. ఈ విధంగా సర్వింగ్ బౌల్ అడుగు భాగాన సేమియా పాయసం. మరి నేనేం చేశానంటే ఆల్రెడీ విప్డ్ క్రీమ్ లో పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి రెడీ చేసి పెట్టుకున్నాను కదా. దాన్ని నేనేం చేశానంటే దీంట్లో పెట్టే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే చల్లగా అవ్వాలి. చల్లగా అయింది, ఈ పాటికి తెచ్చేసుకుందాం. సో మీరు కూడా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. చల్లగా అయ్యాక ఇట్లా మధ్యలో పెట్టేసుకోండి. యాపిల్, పైనాపిల్ ముక్కలు, కొంచెం విప్డ్ క్రీమ్ వచ్చేటట్టు తీసుకొని పెట్టుకుందాం. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సేమియా పాయసం ఫస్ట్, ఆ తర్వాత పండ్ల ముక్కలు వేసిన క్రీమ్ సమానంగా అనేసుకున్నాం కదా. ఫైనల్ గా సగ్గుబియ్యం పాయసాన్ని కూడా వేసుకుంటున్నాను. అసలు ఏమాత్రం ఆగలేకపోతున్నాను. టెంప్టింగ్ గా ఉంది అసలు. ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా పైన భాగాన్ని వచ్చేసి మొత్తం మనం సిద్ధం చేసుకున్నాం. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి సమానంగా చేసుకుందాం. ఈ విధంగా ఇలా సమానంగా అనేసుకున్నాక ఇప్పుడు చూడండి మీకు ఒకటి, ఇలా నేనేం చేశానంటే ముందుగానే ఎలాంటి స్వీట్ కూడా సగ్గుబియ్యంలో యాడ్ చేయకుండా బెల్లం పాకాన్ని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఇలా చిక్కగా సిద్ధం చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని సగ్గుబియ్యం పాయసం మీద. సో మీ టెన్షన్ పోయింది కదా, మీ ఆతృతకి రిజల్ట్ దొరికింది కదా.
సో బెల్లం తీయగా ఉంటుంది కాబట్టి మనకి సగ్గు బియ్యంలో స్వీట్ అనేది యాడ్ అయిపోతుంది. మీకు ఎక్కువగా స్వీట్ అనుకుంటే ఎక్కువగా వేసేసుకోండి, యావరేజ్ గా అంటే కొద్దిగా ఇలా తక్కువగా ఇలా వేసేసుకొని ఒకసారి దీన్ని కూడా సగ్గు బియ్యం మొత్తానికి అంటుకునేటట్టు సమానంగా అనుకుందాం. డబుల్ డెక్కర్ పాయసం మీ సంధ్య ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. మరి కింద సేమియా కూడా కావాలి, మధ్యలో ఉన్న పండ్ల మిశ్రమం, పైన సగ్గుబియ్యం, బెల్లం అన్నీ చేశాను కదా, అన్నీ వేసేసుకున్నాం కదా ఒకదాని తర్వాత ఒకటి. ఇది అన్నీ కలిపి టేస్ట్ చేద్దాం. మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవండి, ఎందుకంటే అంత 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 వండర్ఫుల్ గా ఉంది మన డబుల్ డెక్కర్ పాయసం. సగ్గు బియ్యం అలా స్మూత్ గా లోపలికి వెళ్ళిపోతున్నాయి, పైన స్వీట్ కోసం బెల్లం పాకం వేసాం కదా ఆ కాంబినేషన్, మధ్యలో అలా చల్లగా మనకి పండ్ల ముక్కల మిశ్రమం తగులుతూ, కింద వచ్చేసి మనకి సేమియా పాయసం. సేమియా పాయసంలో కండెన్స్ మిల్క్ వేసాం కదా ఆ స్వీట్. ఎవ్రీథింగ్ మనకు చూస్తే కనుక బెల్లం కలిసింది, కండెన్స్ మిల్క్ కలిసింది, మనకి విపుడ్ క్రీమ్, పండ్ల ముక్కలు, ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కదండి. మరి చాలా చాలా టేస్ట్ గా ఉంది డబుల్ డెక్కర్ పాయసం. మరి మీరు కూడా కుదిరితే వీలైతే ఇప్పుడే ట్రై చేయండి డబుల్ డెక్కర్ పాయసాన్ని. డబుల్ డెక్కర్ పాయసం తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి, సేమియా వేసి వేగించుకోవాలి. కొద్దిగా నీళ్లు, పాలు వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ మరియు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఉడికించిన మిశ్రమంలో కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్ వేసి సేమియా పాయసం తయారు చేసుకోవాలి. మరొక పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. అందులో కొబ్బరి పాలు, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో విప్ క్రీమ్, యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సేమియా పాయసం, విపుడ్ క్రీమ్, పండ్ల మిశ్రమం, తర్వాత సగ్గుబియ్యం పాయసం వేసుకోవాలి. దానిపై బెల్లం పాకం వేసుకుంటే మనకు కావాల్సిన డబుల్ డెక్కర్ పాయసం రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఇది వాటి స్పెషల్ రెసిపీ. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చల్ల చల్లని కూల్ కూల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.